రైట్ సార్. ఇదే విషయంపై గఫూర్ గారి దగ్గర వెళ్దాం. గఫూర్ గారు ప్రస్తుతం ఏదైతే రాజ్నాథ్ సింగ్ చౌహాన్ తోని అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ తోని విభేదాలు, అలాగే ముక్కు సూటిగా వెళ్లే మనిషి అని ఇప్పుడు జగదీప్ ధన్కర్ గిదా పేరున్నది. అంటే అతను సుప్రీంకోర్టుకు సంబంధించింది కూడా అతను కొన్ని వ్యాఖ్యలు చేశారు. అది కూడా చాలా చర్చనీయమైంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ఇండియా. అతని మీద ఏదైతే ఇచ్చారు అదే విషయంలో ఇంకొకసారి చూసినట్లయితే జస్టిస్ యశ్వంత్ సిన్హా విషయంలో 63 మంది యశ్వంత్ వర్మ విషయంలో అతను ఎవరైతే 63 మంది మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సిగ్నేచర్ చేశారో దాని తర్వాత అవిశ్వాస తీర్మానం ఏదైతే పెట్టబోతున్నారో అని కూడా తెలుసుకున్నా. ఇవన్నీ కారణాల చేతనే అతను రాజీనామా చేసినట్టుగా మీరు భావిస్తారా, లేకపోతే ఈరోజు రాజనేత గారు ఏదైతే చెప్పారో నిజంగా ఆరోగ్య సమస్యల పట్ల రాజీనామా చేశారని అదే సిపిఐ ఎక్స్ ఎమ్మెల్యే మీరేమంటారండి? జమీల్ గారు, మీకు మిగతా పెద్దలకు నమస్కారం అండి. ప్లీజ్ గో హెడ్ సార్. రాజకీయాల్లో ఉండే వాళ్ళు ఎవరు ఆరోగ్య కారణాలతో పదవులకు రాజీనామా చేస్తారని నేనేం అనుకోనండి. ఎందుకంటే పదవిలో ఉంటే ఆరోగ్యం మరింత బాగుంటుంది. కారణం ఏంటి? ప్రోటోకాల్స్ అన్నీ ఉంటాయి. వైస్ ప్రెసిడెంట్ వెంట డాక్టర్లు ఉంటారు. వైస్ ప్రెసిడెంట్ ఇంట్లో అవసరమైతే అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తారు. అది ప్రభుత్వం ఖర్చుతో ప్రభుత్వం నిర్వహిస్తుంది. అది ప్రోటోకాల్, దాన్ని నేను తప్పుపట్టడం లేదు. ఇప్పుడు అంతేకాదు, రాజకీయ ఆరోగ్య కారణాలతో అయితే ఎవరు కానీ బిగినింగ్ ఆఫ్ ది సెషన్ రాజీనామా చేయరండి. సెషన్ అయిపోయేటప్పుడు, ఎందుకంటే తన డ్యూటీ తను చేసి సెషన్ అయిపోయి మళ్ళా నెక్స్ట్ సెషన్లోగా మీరు ఎన్నుకోవచ్చు అనేటువంటి ఒక పద్ధతిలోనే రాజీనామా ఇచ్చి తప్పుకుంటారు. బాధ్యతను మధ్యలో వదిలిపెట్టి ఎవరు పోరు. ఎందుకంటే ఆయన పదవిలో ఉన్న ఆయన నిర్వహించలేకపోతే వైస్ చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ ఉంటాడు, ఆయన నిర్వహిస్తాడు. కాబట్టి ఆరోగ్య కారణాలు అయితే కాదు. ఇంకేం కారణాలు ఉన్నాయి? ఆయనే మనతో చెప్పడు. ఇప్పుడు ఆయన బీజేపీ సోదరుడు అడుగుతాను అనుకోండి, మీకు చెప్పినాడా అని. నాకేం చెప్పలే, కానీ సోషల్ మీడియాలో వచ్చింది, వార్తల్లో వచ్చింది, అన్నిట్లో ఏంటంటే ఆయన మనసు తీవ్రంగా గాయపడింది. ఎందుకు గాయపడింది అంటే ఆయనేమో వ్యక్తిత్వం ఉండేవాడు. ఆయన జాట్లకు కొంచెం వ్యక్తిత్వం ఎక్కువ. తర్వాత రైతు పక్షపాతి. ఈ చౌహాన్ మన మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి గారి ఆయన వ్యవసాయ శాఖ ఆయనకు ఈయనకు వచ్చిన తగాదా. జాట్లు జనరల్గా రైతుల పక్షపాతులు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి అనేక విషయాల్లో ఆయన ఓపెన్గానే కామెంట్ చేశాడు రాజ్యసభలో. మీరు ప్రిపేర్ కాకుండా వస్తారు, మీరు చేసిన వాగ్దానాన్ని అమలు చేయాలి కదా, ప్రభుత్వంగా మీ బాధ్యత కాదా, రైతులకు న్యాయం చేయరు అనేటువంటి పద్ధతితో 1-2 సందర్భాల్లో ఓపెన్గానే కామెంట్ చేశాడు. ఆ రకంగా అయితే ఆ కారణంతో బయటికి పోయినానని నేను అనడం లేదు, అది గతంలో జరిగిపోయింది. నిన్న జరిగినటువంటిది ఏంటంటే ఈయన వ్యవహార శైలి పట్ల ప్రధానమంత్రి గారికి అసంతృప్తి తీవ్రంగా ఉంది అని, ఈయన అప్పుడప్పుడు మాట్లాడే మాటలు కానీ, న్యాయశాఖతో ఆర్టికల్ 142 మీద ఆయన ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నా ఉద్దేశంలో అది జంకర్ గారి తప్పది. జగదీష్ ధన్కర్ ఆ రకంగా మాట్లాడవలసింది కాదు. ఇదేం బుల్లెట్ లాగా మీరు వాడుతున్నారు, అది ఇదేనే పద్ధతిలో సుప్రీంకోర్టును కామెంట్ చేసినారు. మీరెవరు రాష్ట్రపతిని ప్రశ్నించడానికి? రాష్ట్రపతికి టైం మీరు పెడతారా అని సుప్రీంకోర్టు ఛాలెంజ్ చేసేటువంటి పద్ధతితో మాట్లాడిన అది వ్యక్తిగతంగా ఆయన అభిప్రాయం. అది బీజేపీ క్లారిఫై కూడా చేసింది. అది వ్యక్తిగత అభిప్రాయాలు, మాకు పార్టీకి సంబంధం లేదు. ఇప్పుడు తగాదా వచ్చింది ఏంటంటే ఆయన నిన్న మీటింగ్లో రాజ్యసభ నిన్న కాదు మొన్న రాజ్యసభ ప్రారంభమైన తర్వాత లోక్సభలో మీరు చూడండి, అధికార పక్షం మాట్లాడింది. రాహుల్ గాంధీ నేను మాట్లాడతానని చాలాసార్లు లేచినాడు, అడిగినాడు. రాహుల్ గాంధీకి ఛాన్స్ ఇవ్వలే, బయటకు వచ్చి చెప్పినాడు మా నోరు నొక్కేస్తున్నారు లోక్సభలో అని. ఇక్కడ రాజ్యసభలో ఏమిటి, ఆయన ఖర్గేకు అవకాశం ఇచ్చినాడు. ఖర్గేకు అవకాశం ఇచ్చినప్పుడు నడ్డా గారు లేచి చెప్పినారు, ఇది సాంప్రదాయం కాదు, నేను మాట్లాడిన మాటలు మాత్రమే రికార్డు కావాలా, ఖర్గే గారు మాట్లాడిన రికార్డులోకి పోవడానికి వీలు లేదు అనేటువంటి పద్ధతి ఓపెన్గానే మాట్లాడినాడు. అంటే వారి మధ్య ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు ఇంకా ఏమేమో మనకు తెలియదు. దీంట్లో ఈయన మనసు గాయపడింది. వారు కూడా ఏంటంటే
ఇంత వ్యక్తిత్వం ఉండేవాడు మనకు పనికిరాడు అనేది వాళ్ళ అభిప్రాయం. రైట్ సార్, ఇదే విషయంపై మనం ఒకసారి ఐ విల్ బ్యాక్ టు యు అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ప్రధానమంత్రి గారు ఆయన ట్విట్టర్ లో చెప్పిన దాంట్లో కూడా ఏమి ఆయన గురించి ఇంకేం చెప్పలే, ఆయన ఆరోగ్యం బాగుంటది భవిష్యత్తులోనే ఆశిద్దామన్నాడు అంతే. అంటే అది నాన్ సెరమోనియస్, మామూలు సెరమోనియస్ ప్రాసెస్ ఏంటంటే ఆయనకు సన్మానం చేసి వీడుకోలు సభ జరిపి ఇవన్నీ చేస్తారు, అట్లాంటివి కూడా చేయలేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు తీవ్రమైనటువంటి భేదాలు ఏవో ఉన్నాయి. ఈయన వ్యక్తిత్వం ఉండేవాడు, రైతుల పక్షపాతి, కొంచెం ఓపెన్ గా మాట్లాడతాడు, ఇది సరిపోలేదు కాబట్టి ఆయనతో రిజైన్ చేయించారు. రిజైన్ చేయకపోతే ఆయన మీద అవిశ్వాసం పెట్టాలా అనేటువంటి ప్రతిపాదన కూడా బీజేపీ చర్చించింది, పత్రికల్లో వచ్చింది. కాంగ్రెస్ పెట్టేది కాదు, కాంగ్రెస్ ఒకప్పుడు చెప్పింది అవిశ్వాసం పెడతామని, అది వేరు. ఇప్పుడు బీజేపీ వాళ్ళే ఈయనను మనం ఉంచుకోవడానికి వీల్లేదు అనే పద్ధతిలో మాట్లాడుకున్నారు అనేటువంటిది దీంట్లో సోషల్ మీడియాలో వచ్చింది. ఆయన హత్య అయినాడు, హత్య వెంటనే రిజైన్ చేసినాడు, వెళ్ళిపోయినాడు, బంగ్లా కూడా ఖాళీ చేసే ప్రాసెస్ లో పోయినాడు. ఆ రకంగా జరిగింది. ఏమైనా అది వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, మనం ఏం చెప్పలేము. ఆయన ఓపెన్ గా చెప్తే మనం ఏమైనా మాట్లాడచ్చు. రైట్ కపూర్ గారు, ఇప్పుడు చాలా క్లియర్గా ఒక మాట మాత్రం మీరు మాట్లాడారు, అది పార్టీలకు సంబంధించిన విషయం అని. పార్టీలకు సంబంధించిన విషయం అది కానే కాదు, ఎందుకంటే ఆయన ఉపరాష్ట్రపతి మన దేశానికి. ఆ పార్టీలకు అతీతంగా అతను ఉపరాష్ట్రపతి అయిపోయాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు ఇంకొక విషయం మీరు చర్చించారు ఏంటంటే, అవకాశం అనేది ఖర్గేకి ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచెల్లే మొదలైంది కథ అని. కానీ గతంలో చూసినప్పుడు కూడా అనేక సార్లు వారు ఎవరైతే అపోజిషన్ పార్టీస్కే మంచిగా వారికి అవకాశం కల్పించారని కొన్నది. అలాగే కిరణ్ రిజ్జుతోని కూడా ఈరోజు జేపీ నడ్డా గారి గారితో కూడా ఏదో విభేదాలు ఏర్పడ్డాయని చెప్తున్నారు. అలాగే రేపు రాబోయే సెషన్స్లలో పెహల్గామ్ ఇష్యూ మీద కూడా చర్చలు జరిగేదానికి అవకాశం ఉన్నది. అప్పుడు ఈయన ఒకవేళ కనుక కాంగ్రెస్ పక్షాన ఎక్కువ టైం ఇస్తారో అనే ఒక భాగంలోనే ఈరోజు ఇలా అతనికి ఒత్తిడి తీసుకొచ్చారు అన్నట్టుగా ఒక వాదన ఉన్నది. ఇంకొక గమనించిన విషయం ఏంటంటే, రాజీనామా చేసే ముందు ఎంత బ్రహ్మాండంగా అతను మంచిగా ఉన్న స్నేహపూర్వకంగా మాట్లాడిండో, జయరాం రమేష్ గారితో కూడా మాట్లాడారు. జయరాం రమేష్ గారు కూడా ఒక్కసారి అవాక్ అయిపోయారు. ఈ విషయంపై మనం బండారు రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. ఈ విషయంపై మీరేమంటారండి రామ్మోహన్ గారు?